మరి ఈ యొక్క వీడియోలో మనం క్లాసికల్ డాన్సర్స్, ముఖ్యంగా ఫీమేల్ పర్సనాలిటీస్ ఎవరున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏమి, వాళ్ళు ఏ క్లాసికల్ డ్యాన్స్లో పేరుగాంచినారు, ఇది చూస్తున్నాం. ఎందుకంటే మనకు మొత్తం 8 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి, ప్లస్ 1 చెవు కలుపుకుంటే మొత్తం 9 క్లాసికల్ డ్యాన్సెస్ వస్తాయి. అందులో ముఖ్యంగా 8 క్లాసికల్ డ్యాన్సెస్లో డ్యాన్సర్స్ చాలా ఫేమస్ ఉంటారు. వాళ్ళలో మేల్ పర్సనాలిటీస్ ఉంటారు, ఫీమేల్ పర్సనాలిటీస్ ఉంటారు. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమంటే ఫీమేల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, ఫీమేల్ క్లాసికల్ డాన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డెఫినెట్గా తీరుతారు. మరి అటువంటి ప్రముఖులు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ యొక్క వీడియో కంప్లీట్గా మహిళా శాస్త్రీయ నృత్యకారులు, ఫీమేల్ క్లాసికల్ డాన్సర్ చూస్తాం. అందులో మొట్టమొదటి మహిళా డాన్సర్ ఎవరంటే రుక్మిణీ దేవి అరుండాల్. ఈ పేరు వినని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఖచ్చితంగా పేరు నీకు తీరాల్సిందే. సో భరతనాట్యం అంటే ఏమే క్లాసికల్ డ్యాన్సెస్కి మదర్ లాంటిది, తమిళనాడులో ఉద్భవించింది. కాబట్టి ఆ యొక్క డ్యాన్స్లో ప్రముఖ డాన్సర్ ఎవరంటే రుక్మిణీ దేవి అరుండాల్. రుక్మిణీ అరుండాల్ అంటే అరుండేల్ అని కూడా అంటారు మేడం. ఓకే, చూస్తే రుక్మిణీ దేవి ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద భరతనాట్యంస్ మోస్ట్ illustrious artists. Her role as an artist was more than just expounding on the subject, but she was a key figure in transforming the dance form into the one who know we today. సో ఈ యొక్క భరతనాట్యానికి మంచి పేరు తేవడానికి కారణకులు ఎవరంటే రుక్మిణీ దేవి అరుండేల్. చూస్తే మా రుక్మిణీ దేవి అరుండేల్ భరతనాట్యం యొక్క అత్యంత ప్రసిద్ధ కళాకారుల్లో ఒకరిగా పరిగణింపబడతారు. ఓకే, భరతనాట్యం యొక్క డాన్సర్స్లో ఈమె ప్రముఖులు ఒకరిగా పరిగణించబడతారు. కళాకారిణిగా ఆమె భరతనాట్యానికి చాలా సేవ చేశారు. ఈరోజు మనకు తెలిసిన భరతనాట్యాన్ని నృత్య రూపంగా మార్చడంలో ఈమె కీలక పాత్ర పోషించింది. అటువంటి గొప్ప డాన్సర్ కాబట్టి ప్రతి ఒక్కరం కూడా రుక్మిణీ దేవి అరుండాల్ గారి గురించి మనం తెలుసుకోవాలి. ఆమెకు పేరు మర్చిపోకుండా ఉండాలి. నెక్స్ట్ పర్సనాలిటీ మృణాలిని సారాభాయ్. ఈ ఒక డ్యాన్స్ కాదు, 2 డ్యాన్సుల ప్రవీణురాలు ఎవరంటే ఒకటి భరతనాట్యం, రెండవది కథక్కాలి. భరతనాట్యం వచ్చేసి తమిళనాడు, కథక్కాలి వచ్చేసి కేరళ, 2 కూడా పక్క రాష్ట్రాలు కాబట్టి ఈమె 2 డాన్సెస్లో కూడా చాలా ప్రముఖరాలు, గుర్తుపెట్టుకొని చాలా పేరు గడించారు. మృణాలిని సారాభాయ్ వాజ్ ఏ మాస్టర్ ఆఫ్ బోత్ భరతనాట్యం అండ్ కథక్కాలి డ్యాన్స్. భరతనాట్యంలోను మరి కథక్కాలిలోను మృణాలిని సారాభాయ్ భరతనాట్యం మరియు కథక్ నృత్యం రెండింటిలోనూ నిష్ణాతురాలు. She was the first woman to learn and perform Kathakali, a male-dominated dance style. భరతనాట్యం కానీ కథకళి చూస్తే ముఖ్యంగా ఇది మేల్ డామినేటెడ్ డ్యాన్స్ అయినా కూడా ఈ యొక్క మృణాలిని ఈ యొక్క మేల్ డామినేషన్ ఉన్నప్పటికీ కూడా ఫీమేల్గా ఎంతో రాణించింది. పురుషాధిక్య నృత్య శైలి కథాకళిని నేర్చుకొని ప్రదర్శించిన మొదటి మహిళగా ఈమె గుర్తింపు పొందడం జరిగింది. She also helped to popularize భరతనాట్యం outside of the temples and establish it as a legitimate dance into other creative circles. చూసారంటే దేవాలయాల వెలుపల కూడా భరతనాట్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మరియు ఇతర సృజనాత్మక వర్గాలతో దాన్ని చట్టబద్ధ నృత్యంగా స్థాపించడానికి ఆమె ఎంతో సేవ చేసింది. She founded and directed the దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఈమె దర్పణ అకాడమీకి డైరెక్షన్ చేసిందనమాట. ఓకే, మరి ఈమె దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ని స్థాపించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది మృణాలిని సారాభాయ్. కాబట్టి రుక్మిణీ దేవి అరుండాల్ అంటేనే భరతనాట్యం. మరి 2 ముఖ్య వ్యక్తి ఎవరంటే మృణాలిని సారాభాయ్. ఈ మృణాలిని సారాభాయ్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఈమె ఇటు భరతనాట్యంలోను అటు కథక్కలిలోను ప్రవీణురాలు. మరియు కథక్కలి అనేది యాక్చువల్గా మేల్ డామినేటెడ్, అటువంటి దాంట్లో కూడా ఈమె అద్భుతాలు చేయడం జరిగింది మృణాలిని సారాభాయ్. నెక్స్ట్ చూస్తే కళామండలం కళ్యాణి కుట్టియమ్మ, చాలా ఫేమస్ పర్సనాలిటీ ఈమె కూడా.
అందరూ ఎవరికి వాళ్ళే సాటి ఇక్కడ. ఓకే, కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ మోహిని ఆట్టం. గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అమ్మ కళ్యాణి, కళ్యాణి అందగత్తే అటు పెట్టుకుంటే మోహిని ఆట్టం గుర్తుపెట్టుకోండి. మోహిని ఆట్టం. ఇక్కడ కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ ఏ డాన్సర్ అంటే మోహిని ఆట్టం. మోహిని ఆట్టం. మరి కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ ఓస్ ఏ గ్రేట్ డీల్ టు మోహిని ఆట్టం. షీ వాజ్ బార్న్ ఇన్ కేరళ and fought tirelessly to bring this classical dance form back from the brink of extinction. సో అంతరించిపోతున్నటువంటి యొక్క మోహిని అట్టాన్ని తిరిగి ఫామ్లోకి తీసుకొచ్చిన గొప్ప డాన్సర్ ఎవరంటే కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ. దీని మురినాలిని సారాభాయ్ చూసినప్పుడు మనం మురినాలిని సారాభాయ్ ఎవరు? ఈమె భరతనాట్యంలోను మరియు కథకళిలోను ఫేమస్. కథకళి ఎక్కడుంది? కేరళ. కథకళి కేరళ. మరి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ మురినాలి సారాభాయ్ యాజ్ వెల్ యాజ్ హర్ చిల్డ్రన్ శ్రీదేవి రాజన్ అండ్ కళా విజయన్ ఆర్ అమాంగ్ హర్ స్టూడెంట్స్. ఇక్కడ చూస్తే ఒకసారి చూద్దాం. కళామండలం కళ్యాణ కుట్టి అమ్మ ఈమె మోహిని అట్టంలో చాలా ప్రసిద్ధురాలు. షీ వాజ్ బార్న్ ఇన్ కేరళ అండ్ ఫాట్ టైర్లెస్ టు బ్రింగ్ దిస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ బ్యాక్ ఫ్రమ్ బ్రింక్ ఎక్స్టెన్షన్ మురినాలి సారాభాయ్ ఎక్స్టింక్షన్. ఓకే, మరి మురినాలి సారాభాయ్ యాజ్ వెల్ యాజ్ హర్ చిల్డ్రన్ శ్రీదేవి రాజన్ అండ్ కళా విజయన్ ఆర్ అమాంగ్ హర్ స్టూడెంట్స్. ఈ యొక్క కళామండలం కుట్టి అమ్మకు ఈ మురినాలిని సారాభాయి మరియు పిల్లలైనటువంటి శ్రీదేవి రాజన్ మరియు కళా విజయన్ కూడా ఈమె శిష్యురాళ్ళే. ఎవరు శిష్యురాళ్ళు? కళామండలం కళ్యాణ కుట్టి అమ్మకు శిష్యురాళ్ళే అనమాట. ఓకే, కళామండలం కళ్యాణ కుట్టి అమ్మ మోహిని అట్టానికి ఎంతో సేవ చేసింది. ఆమె కేరళలో జన్మించింది మరియు ఈ శాస్త్రీయ నృత్య రూపాన్ని విలుప్త అంచుల నుండి తిరిగి తీసుకురావడానికి అవిశ్రాంతంగా పోరాడింది. మురినాలి సారాభాయ్ మరియు ఆమె పిల్లలు శ్రీదేవి రాజన్ మరియు కళా విజయన్ కూడా ఈమెకు విద్యార్థులే. నెక్స్ట్ చూస్తే శోభనా నారాయణ్ కథక్ ఏ రాష్ట్రం? క్లాసికల్ డ్యాన్స్ ఉత్తరప్రదేశ్. కథక్. ఇక్కడ శోభనా నారాయణ్ ఏ డిసిపుల్ ఆఫ్ బిర్జూ మహారాజ్. సో బిర్జూ మహారాజ్ శిష్యురాలు. బిర్జూ మహారాజ్ యొక్క శిష్యురాలు ఎవరు? శోభనా నారాయణ్ ఈజ్ వెల్ నోన్ కథక్ డాన్సర్. శోభనా నారాయణ్ ఈజ్ వెల్ నోన్ యాజ్ ఏ పెర్ఫార్మర్ అండ్ కొరియోగ్రాఫర్ ఫార్ ఇన్కార్పొరేటింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైమెన్షన్స్. ఓకే, సో శోభనా నారాయణ్ వచ్చేసి కథక్ అనమాట. ఏమో శోభనా నారాయణ్ కథక్. బిర్జూ మహారాజ్ యొక్క శిష్యురాలైనటువంటి శోభనా నారాయణ్ సుప్రసిద్ధ కథక్ నృత్యకారిణి. శోభనా నారాయణ్ విస్తృత శ్రేణి వ్యక్తీకరణలు ప్రదర్శించడంలోనూ మరియు కొరియోగ్రాఫర్గాను పేరెన్నిక గన్నటువంటి డాన్సర్ ఎవరంటే శోభనా నారాయణ్. నెక్స్ట్ చూస్తే యామిని కృష్ణమూర్తి. ఈ పేరు చాలామంది వినే ఉంటారు. ఈమె అందరికి చూడ చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా. సో యామిని కృష్ణమూర్తి వచ్చేసి అటు భరతనాట్యంలోను ఇటు కూచిపూడిలోను కూడా ప్రసిద్ధురాలు. కూచిపూడి వచ్చేసి ఏమి ఆంధ్రప్రదేశ్ కదా, మరి భరతనాట్యం వచ్చేసి తమిళనాడు కదా. కాబట్టి ఇక యామిని కృష్ణమూర్తి వచ్చేసి భరతనాట్యంలోను మరి కూచిపూడిలోను కూడా ప్రసిద్ధురాలు. ఈ విధంగా ఎవరైతే రెండు డ్యాన్సెస్లో ప్రసిద్ధులో వాళ్ళ పేరు మనకు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనం యామిని కృష్ణమూర్తి ఎవరో భరతనాట్యం మరియు కూచిపూడి. మరి నెక్స్ట్ చూస్తే మనం మురినాలి సారాభాయ్ భరతనాట్యం మరియు కథకళి. ఇట్లాంటి రెండు డ్యాన్సెస్ ఉన్న వాళ్ళు మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. సో యామిని కృష్ణమూర్తి ఏ రినౌడ్ భరతనాట్యం అండ్ కూచిపూడి డాన్సర్. బిగ్యాన్ హర్ ట్రైనింగ్ అట్ రుక్మిణీ దేవీస్ కళాక్షేత్ర. షీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద కూచిపూడి టార్చ్ బ్యారర్. చూసారా, కూచిపూడి యొక్క టార్చ్ బ్యారర్ యాజ్ షీ ఈజ్ స్కిల్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ ద వీణా. చూస్తే యామిని కృష్ణమూర్తి భరతనాట్యం మరియు కూచిపూడిలో చాలా ప్రసిద్ధురాలు. ప్రఖ్యాత భరతనాట్యం మరియు కూచిపూడి నృత్యకారిణి అయినటువంటి యామిని కృష్ణమూర్తి రుక్మిణీదేవి క్షేత్రంలో శిక్షణ ప్రారంభించారు. కర్ణాటక సంగీతం మరియు వీణలో నిష్ణాతురాలైనటువంటి ఈమెను కూచిపూడి జ్యోతి ప్రజ్వరిణి అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చి మంజు వారియర్. సో మంజు వారియర్ వచ్చేసి మనకు కూచిపూడి. మరి మంజు వారియర్ ఈజ్ ఏ ఇండియన్ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్,
డాన్సర్ అండ్ సింగర్ హూ ఈజ్ ద బెస్ట్ నోన్ ఫర్ హర్ వర్క్ ఇన్ మలయాళం సినిమా. ఓకే, చెప్తారా? మంజు వారియర్ కూచిపూడి డాన్సర్ అనమాట. మంజు వారియర్ ఈజ్ అన్ ఇండియన్ యాక్ట్రెస్. మరియు ఈమె ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ మరియు డాన్సర్ మరియు సింగర్ కూడా. హూ ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ హర్ వర్క్ ఇన్ మలయాళం సినిమా. చూస్తే ఇక్కడ మనకు మంజు వారియర్ ఒక భారతీయ నటి, నిర్మాత, దర్శకురాలు మరియు నర్తకి మరియు గాయని. దీంట్లో మలయాళం సినిమాలో మరి వారియర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ నోన్ యాక్ట్రెసెస్ ఆఫ్ హర్ జనరేషన్ హ్యాస్ వన్ న్యూమరస్ ఆనర్స్. ఆమెకు అనేకటువంటి ఆనర్స్ రావడం జరిగింది, ఇన్క్లూడింగ్ ద ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో పాటుగా, సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటుగా కేరళ యొక్క స్టేట్ యొక్క ఫిల్మ్ అవార్డు అండ్ ద నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా రావడం జరిగింది మాకు. కాబట్టి ఈమె మలయాళ చిత్రంలో ఈమె చేసిన కృషి మరవలేనటువంటిది. ఈమె తరానికి చెందిన అత్యంత సుప్రసిద్ధ నటీమణుల్లో ఒకరైనటువంటి వారియర్ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డు, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు మరియు నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డుతో సహా అనేక గౌరవాలు ఈమె గెలుచుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ పర్సనాలిటీ అదితి రావ్ హైదారి. ఇది తెలుగు వాళ్ళకు ఈ పేరు చాలా సుపరిచయం, ముఖ్యంగా సినీ రంగంలో. అదితి రావ్ హైదారి ఏ నాట్యం? భరతనాట్యం, తమిళనాడు. అదితి రావ్ హైదారి ఈజ్ ద గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ అక్బర్ హైదారి, ద కలీనియల్ హైదరాబాద్ ప్రైమ్ మినిస్టర్. హైదరాబాద్ కలీనియల్లో ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అక్బర్ హైదారికి ఈమె గ్రేట్ గ్రాండ్ డాటర్, ముని మనవరాలన్నమాట. ఓకే, సో అదితి రావ్ హైదారి హైదరాబాద్ వలస రాజ్య ప్రధానమంత్రి అయినటువంటి అక్బర్ హైదారి ముని మనవరాలు. షీ బిగాన్ హర్ ట్రైనింగ్ ఇన్ భరతనాట్యం యాజ్ ఎ యంగ్స్టర్ అండ్ వెంట్ ఆన్ టు ఎర్న్ అవార్డ్స్ ఫర్ హర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఫిల్మ్స్ లైక్ ఫిల్మ్స్ ఏ శాలి జిందగీ అండ్ పద్మావత్. చాలా ఫేమస్ ఫిల్మ్స్ కదా. ఏది? ఏ శాలి జిందగీ అండ్ పద్మావత్. దాంట్లో కూడా ఆమె పెర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో అదితి రావ్ హైదారి హైదరాబాద్ వలస రాజ్య ప్రధానమంత్రి అయినటువంటి అక్బర్ హైదారికి మునిమనవరాలు. ఆమె చిన్నతనంలోనే భరతనాట్యంలో శిక్షణ ప్రారంభించింది. ఏ శాలి జిందగీ మరి పద్మావత్ వంటి చిత్రాలలో ఈమె నటనకు అవార్డు కూడా పొందడం జరిగింది. అదితి రావ్ హైదారి మన తెలుగు వ్యక్తి. తర్వాత సుధా చంద్రన్ భరతనాట్యం. ఎక్కువ భరతనాట్యం ఉన్నారు కదండి. భరతనాట్యం తమిళనాడు మదర్ ఆఫ్ ఆల్ క్లాసికల్ డ్యాన్సెస్ గుర్తుపెట్టుకోండి. సుధా చంద్రన్ ఏ పాపులర్ ఇండియన్ డాన్సర్ అండ్ పెర్ఫార్మర్ హ్యాస్ బీన్ ఏ వండర్ఫుల్ డాన్సర్ సిన్స్ షీ వాజ్ ఎ చైల్డ్. సో చిన్న వయసు నుంచే ఈమె చాలా పాపులర్ డాన్సర్ అనమాట. సో సుధా చంద్రన్ ప్రముఖ భారతీయ నృత్య కళాకారిణి మరియు ప్రదర్శకురాలు. ఈమె చిన్నప్పటి నుండి అద్భుతమైన నృత్యకారిణి. ఈ 16 సంవత్సరంలో ఒక ప్రమాదంలో గ్యాంగ్రీన్ ఓడిందనమాట. ఓకే, సో చూస్తే సుధా చంద్రన్ ఏ పాపులర్ ఇండియన్ డాన్సర్ అండ్ పెర్ఫార్మర్ హ్యాస్ బీన్ ఏ వండర్ఫుల్ డాన్సర్ సిన్స్ షీ వాజ్ ఎ చైల్డ్. చూస్తే షీ వాజ్ 16 when she lost her right leg to gangrene as a result of an accident. Sudha went on to win a national award for the film Mayuri despite having to act with a then prosthetic leg. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి కాలు చాలా తీవ్రంగా దెబ్బతింది, ఆమె నర్సలేకపోయింది కాబట్టి ప్రోస్థెటిక్ హెల్త్ అంటే సుధా చంద్రన్ ప్రముఖ భారతీయ నృత్య కళాకారిణి మరి ప్రదర్శకురాలు. ఈమె చిన్నప్పటి నుంచి అద్భుతమైన నృత్యకారిణి. ఈమె 16 సంవత్సరాల వయసులో ఒక ప్రమాదంలో గ్యాంగ్రీన్ కారణంగా తన కుడి కాలును కోల్పోయింది. మయూరి చిత్రానికి కృత్రిమ కాలుతో నటించినప్పటికీ సుధా చంద్రన్ జాతీయ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అటువంటి గొప్ప మహిళా భరతనాట్యం డాన్సర్ సుధా చంద్రన్. సో సుధా చంద్రన్ గురించి చాలా ఎక్కువ నేర్చుకోవాలి మనం, ఎందుకంటే ఆమె గ్యాంగ్రీన్ వల్ల కాళ్ళు కోల్పోయింది చిన్న వయసు నుండి. అయినప్పటికీ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసి ఈమె అంటే కృత్రిమ కాళ్ళతోనే డాన్స్ చేసి
ఈమె అనేకమైన అవార్డులు గెలుపొందింది. మనం ఏదో చిన్న వస్తేనే మనం అల్లాడిపోతాం, అటువంటిది కాళ్ళు కోల్పోయినా కూడా ఈమె ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి ఆ యొక్క డ్యాన్స్లో ఈమె చాలా పేరు గడించిందనమాట. సో దర్శన మిత్రమా, ఇవందరూ కూడా ప్రముఖ డాన్సర్స్. ఏ డాన్సర్స్లో ఫీమేల్ డాన్సర్స్. ఒకసారి చూస్తే రుక్మిణీదేవి అరుండాల్ భరతనాట్యం, మృణాలిని సారాభాయ్ భరతనాట్యం మరియు కథకళి, తర్వాత కళామండలం కళ్యాణ్ కుట్టియమ్మ వచ్చేసి కేరళ మోహినియాట్టం, శోభన నారాయణ వచ్చేసి కథక్, దెన్ యామిని కృష్ణమూర్తి భరతనాట్యం యాజ్ వెల్ యాజ్ కూచిపూడి, మంజు వారియర్ కూచిపూడి, దెన్ అదితిరావు హైదారి భరతనాట్యం, దెన్ సుధా చంద్రన్ భరతనాట్యం. ఈ ఇంపార్టెంట్ ఫీమేల్ పర్సనాలిటీస్, ఫీమేల్ క్లాసికల్ డాన్సర్స్ గురించి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.